గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ వినీలా సునీల్. ఈరోజు డైనస్ గ్లోబల్ అర్బనిజం ప్రోడక్ట్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఒబేసిటీ ఈజ్ ఏ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్. అంటే అధిక బరువు మరణాలకు ప్రధాన కారణాల్లో ఒకటి. మనం ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ హెల్త్ ఇష్యూ గురించి చూద్దాం. ప్రెజెంట్ వరల్డ్ వైడ్గా ఒబేసిటీ అంటే ఎక్సెసివ్ వెయిట్ ప్రాబ్లంగా మారిపోయింది. ఇది చాలా ఫాస్ట్గా పెరిగిపోతుంది. మనము ఇక్కడ చూస్తే డిఫరెంట్ కంట్రీస్‌లో ఒబేసిటీ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ డెత్ పర్సెంటేజెస్ ఇంక్రీజ్ అవుతున్నాయని చూస్తున్నాం. లైఫ్ స్టైల్ చేంజెస్, అన్‌హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్, ఫిజికల్ యాక్టివిటీ తగ్గడం వల్ల ఒబేసిటీ మేజర్ హెల్త్ కన్సర్న్‌గా మారింది. అంటే మనం డైలీ లైఫ్‌లో హెల్త్ కేర్ ప్రాపర్‌గా మెయింటైన్ చేయకపోతే ఫ్యూచర్‌లో సీరియస్ హెల్త్ ఇష్యూస్ రావచ్చు అని ఇండికేట్ చేస్తుంది. ఓకే. మనం ఒబేసిటీ అంటే ఎగ్జాక్ట్‌లీగా ఏంటి అనేది చూద్దాం. సింపుల్‌గా చెప్పాలంటే మన బాడీకి రిక్వైర్డ్ లెవెల్ కన్నా ఎక్కువ ఫ్యాట్ అక్యుములేట్ అయితే దాన్ని ఒబేసిటీ అని అంటారు. చాలామంది ఓవర్ వెయిట్ అండ్ ఒబేసిటీ 2 ఒకటే అనుకుంటారు. కానీ 2 డిఫరెంట్ స్టేజెస్‌లో ఉంటాయి. ఓవర్ వెయిట్ అంటే నార్మల్ వెయిట్ కన్నా కొంచెం ఎక్కువ ఉండటం. ఒబేసిటీ అంటే బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ డేంజరస్ లెవెల్‌కి పెరిగిపోతుందని అర్థం. ఒబేసిటీ లాంగ్ టర్మ్ హెల్త్ ప్రాబ్లమ్స్‌కి మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. మనం ఒక ఇంట్రెస్టింగ్ కంపారిజన్ చూస్తున్నాం చూడండి. ఇక్కడ ఇద్దరు వ్యక్తులను చూస్తున్నాం. ఆల్మోస్ట్ సేమ్ రేంజ్‌లో ఉన్నారు. ఫస్ట్ పర్సన్ అరౌండ్ 110 కేజెస్, సెకండ్ పర్సన్ 115 కేజెస్. కానీ మనం అబ్జర్వ్ చేస్తే డిఫరెన్స్ క్లియర్‌గా కనిపిస్తుంది. వెయిట్ ఒకటే ఉన్నా బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్, మజిల్ మాస్ అండ్ లైఫ్ స్టైల్‌ని బట్టి బాడీ కంప్లీట్ డిఫరెంట్‌గా ఉంటుంది. అంటే వెయిట్ నంబర్ ఎలోన్ హెల్త్‌ని డిసైడ్ చేయదు. బాడీలో ఫ్యాట్ ఎక్కువ ఉందా, మజిల్ బ్యాలెన్స్ ఉందా అనేది ఇంపార్టెంట్. అంటే ఇక్కడ హెల్తీ బాడీ అంటే జస్ట్ వెయిట్ తగ్గడం కాదు. కరెక్ట్ బాడీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం. చాలామంది వెయిట్ తగ్గాలని ట్రై చేస్తారు. కానీ యాక్చువల్‌గా మనం ఫోకస్ చేయాల్సింది వెయిట్ లాస్ మీద కాదు, ఫ్యాట్ లాస్ మీద. మనం చూస్తున్నాం సేమ్ వెయిట్ ఉన్న ఇద్దరు పర్సన్స్ బాడీ కంప్లీట్‌లీ డిఫరెంట్‌గా ఉంది చూసారా? రీజన్ ఏంటి అంటే బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ డిఫరెంట్‌గా ఉంది ఇద్దరిలో. బాడీలో ఫ్యాట్ ఎక్కువగా ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంక్రీజ్ అవుతాయి. మజిల్ బ్యాలెన్స్ మెయింటైన్ అయితే బాడీ హెల్తీగా ఉంటుంది. ఇక్కడ హెల్తీ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఫ్యాట్ రెడ్యూస్ అయ్యి బాడీ బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవ్వడం. ఇక్కడ మనం ఫ్యాట్ వర్సెస్ మజిల్ చూసుకుంటే 2 కేజెస్ ఫ్యాట్ మరియు 2 కేజెస్ మజిల్ వెయిట్ సేమ్ అయినా ఫ్యాట్ స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. అందుకే బాడీ షేప్ డిఫరెంట్‌గా కనిపిస్తుంది. ఇక్కడ మనం ఒబేసిటీ వల్ల బాడీ ఇన్సైడ్ జరిగే చేంజెస్ చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే నార్మల్ బాడీ ఎనాటమీ ఉంది. రైట్ సైడ్ చూసుకుంటే ఒబేస్ కండిషన్‌లో ఉన్న ఆర్గాన్స్ చుట్టూ ఫ్యాట్ అక్యుములేట్ అయిన సిట్యుయేషన్ మనకు కనిపిస్తుంది. ఈ ఇంటర్నల్ ఫ్యాట్‌ని విసరల్ ఫ్యాట్ అని అంటారు. ఇది మన లివర్, ఇంటెస్టైన్, హార్ట్ లాంటి ఇంపార్టెంట్ ఆర్గాన్స్ చుట్టూ కలెక్ట్ అవుతుంది. ఔట్ సైడ్ కనిపించే ఫ్యాట్ కన్నా ఇన్సైడ్ అక్యుములేట్ అయ్యే విసరల్ ఫ్యాట్ చాలా డేంజరస్ అండి. ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్‌లో హెల్త్ ప్రాబ్లమ్స్‌కి మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, మెటబాలిజం ప్రాబ్లమ్స్‌కి దారి తీయవచ్చు. మనకి బయట కనిపించే బెల్లీ ఫ్యాట్ కన్నా బాడీ లోపల ఆర్గాన్స్ చుట్టూ పెరిగే ఫ్యాట్ ఎక్కువ రిస్క్ క్రియేట్ చేస్తుంది. అందుకే హెల్తీగా ఉండటం అంటే జస్ట్ స్లిమ్‌గా కనిపించడం కాదు. ఇంటర్నల్ ఫ్యాట్ కంట్రోల్‌లో ఉంచడం ఇంపార్టెంట్. వెయిట్ మేనేజ్‌మెంట్‌లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. అది క్యాలరిక్ డెఫిసిట్ అంటారు. సింపుల్‌గా చెప్పాలంటే మన బాడీ డైలీ కొన్ని క్యాలరీస్ ఫుడ్ ద్వారా రిసీవ్ చేస్తుంది. అదే టైంలో మన బాడీ యాక్టివిటీస్ ద్వారా క్యాలరీస్ బర్న్ చేస్తుంది. ఎగ్జాంపుల్‌గా చూస్తే ఒక పర్సన్ 2000 క్యాలరీస్ ఫుడ్ ద్వారా కన్జ్యూమ్ చేస్తున్నాడు. కానీ డైలీ యాక్టివిటీస్ అండ్ మెటబాలిజం ద్వారా 2500 క్యాలరీస్ బర్న్ చేస్తున్నాడు. అంటే బాడీకి అడిషనల్ ఎనర్జీ కావాలి కాబట్టి స్టోర్డ్ ఫ్యాట్‌ని ఎనర్జీగా యూజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మనం తీసుకునే క్యాలరీస్ కన్నా మన బాడీ బర్న్ చేసే క్యాలరీస్ ఎక్కువ అయితే బాడీ ఫ్యాట్ గ్రాడ్యువల్‌గా రెడ్యూస్ అవుతుంది.
ఫ్యాట్ లాస్ జరగాలంటే క్యాలరీస్ ఇన్ కన్నా ఔట్ ఎక్కువ ఉండాలి. అంటే మనం తీసుకునే క్యాలరీస్ కన్నా మనం ఖర్చు చేసేవి ఎక్కువగా ఉండాలి. సో, ఇప్పటివరకు మనం ఒబేసిటీ అండ్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ గురించి చూసాం. ఇటువంటి సిట్యుయేషన్స్‌లో హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయడం అందరికీ ఛాలెంజింగ్‌గా మారింది. అందుకే డైనస్ గ్లోబల్ అర్బనిజం అనే వెల్‌నెస్ కాన్సెప్ట్‌ని ఇంట్రడ్యూస్ చేసింది. అర్బనిజం ప్రొడక్ట్స్ మెయిన్ గోల్ ఏంటి అంటే హెల్తీ లైఫ్ స్టైల్‌ని సపోర్ట్ చేయడం అండ్ బాడీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం. హెల్తీగా, స్లిమ్‌గా ఉండటం కష్టం కాదండి. కరెక్ట్ సపోర్ట్ ఉంటే ఈజీగా స్లిమ్ అవ్వచ్చు. ఇప్పుడు డైనస్ గ్లోబల్ అర్బనిజంలో మెయిన్‌గా యూజ్ అయ్యే 2 ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ గురించి చూద్దాం. అర్బనిజం సిస్టమ్‌లో సంజ్ అండ్ మూన్స్ అనే 2 స్టెప్స్ వెల్‌నెస్ కాన్సెప్ట్స్ ఉంటుంది. సంజ్ ముందుగా సంజ్ గురించి తెలుసుకుందాం. ఇది మార్నింగ్ ఉపయోగించడం కోసం డిజైన్ చేశారు. డైలీ మెటబాలిజం యాక్టివ్‌గా స్టార్ట్ అవ్వడం, ఎనర్జీ లెవెల్స్ సపోర్ట్ చేయడం అండ్ ఫ్యాట్ మెటబాలిజం ప్రాసెస్‌ని సపోర్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే మన బాడీని డే స్టార్ట్‌లో యాక్టివ్ మోడ్‌లోకి తీసుకువెళ్తుంది. మూంజ్ గురించి తెలుసుకుందాం. ఇది నైట్ టైమ్ యూజ్ చేయాలి. మన బాడీ నైట్ టైమ్‌లో న్యాచురల్ రిపేర్ అండ్ డిటాక్స్ ప్రాసెస్ జరుగుతుంది. మూంజ్ బాడీ డిటాక్స్ సపోర్ట్ ఇవ్వడం, డైజెషన్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం అండ్ ఓవర్ నైట్ రికవరీ ప్రాసెస్‌కి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు అర్బనిజంలో మార్నింగ్ యూజ్ చేసే ప్రోడక్ట్ సంజ్ గురించి డీటెయిల్‌గా చూద్దాం. సంజ్‌లో ఉన్న మెయిన్ ఇంగ్రీడియెంట్స్ ఇటలీ మొరోసి. ఇటలీ నుండి వచ్చిన సిట్రస్ ఎక్స్ట్రాక్ట్ బాడీ ఫ్యాట్ మేనేజ్మెంట్ ప్రాసెస్‌కి సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ గ్రీన్ కాఫీ బీన్ ఎక్స్ట్రాక్ట్ ఎనర్జీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. కిడ్నీ బీన్ ఎక్స్ట్రాక్ట్ కార్బోహైడ్రేట్స్ అబ్జార్ప్షన్ని బ్యాలెన్స్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ మెటబాలిజం యాక్టివ్గా ఉండటానికి అండ్ క్యాలరీస్ బర్నింగ్ ప్రాసెస్ని సపోర్ట్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే సన్స్ మార్నింగ్లో బాడీని యాక్టివ్ మోడ్లోకి తీసుకువెళ్ళి ఫ్యాట్ మెటబాలిజం ప్రాసెస్ని సపోర్ట్ చేస్తుంది. సన్స్ మనకు ఓవరాల్‌గా మన బాడీలోని ఫ్యాట్‌ని బర్న్ చేస్తుంది. బాడీకి ఒక షేప్‌ని ఇస్తుంది. మెటబాలిజంని బూస్టప్ చేస్తుంది. ఆకలిని తగ్గిస్తుంది. ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్‌ను స్పీడప్ చేస్తుంది. ఇప్పుడు అర్బనిజంలో నైట్ ఉపయోగించే ప్రోడక్ట్ మూంజ్ గురించి తెలుసుకుందాం. మూంజ్ మెయిన్‌లీ బాడీ డిటాక్స్ అండ్ నైట్ రికవరీ సపోర్ట్ కోసం డిజైన్ చేసింది. మూంజ్‌లో మెయిన్ ఇంగ్రీడియెంట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఫ్రాన్స్ సినిట్రాల్స్ బాడీ ఫ్యాట్ మెటబాలిజం ప్రాసెస్‌కి సపోర్ట్ చేస్తుంది. ఫ్యాట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. ఫ్రూట్ ఎంజైమ్స్ డైజెషన్ ప్రాసెస్ ఇంప్రూవ్ అవ్వడంలో సపోర్ట్ చేస్తాయి. ఫుడ్ బ్రేక్ డౌన్ ఈజీగా అవ్వడంలో హెల్ప్ చేస్తాయి. మిలాన్ ఎక్స్ట్రాక్ట్ బాడీ హైడ్రేషన్ అండ్ క్లెన్సింగ్ సపోర్ట్ చేస్తుంది. వైటమిన్ సి ఇమ్యూనిటీ సపోర్ట్‌కి హెల్ప్ చేస్తుంది. బాడీ రికవరీ ప్రాసెస్‌ని సపోర్ట్ చేస్తుంది. పెరిల్లా లీఫ్ ఎక్స్ట్రాక్ట్ బాడీ డిటాక్స్ ప్రాసెస్‌కి సపోర్ట్ చేస్తుంది. ఇంటర్నల్ క్లెన్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే మూంజ్ నైట్ టైమ్‌లో బాడీ డిటాక్స్ ప్రాసెస్‌ని సపోర్ట్ చేసి నెక్స్ట్ డే ఫ్రెష్‌గా ఫీల్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మూంజ్‌లో మెయిన్ బెనిఫిట్స్ మనం తెలుసుకుందాం. వర్క్స్ ఓవర్ నైట్. నైట్ స్లీప్ టైమ్‌లో బాడీ న్యాచురల్ రిపేర్ ప్రాసెస్‌కి సపోర్ట్ చేస్తుంది. స్లీపింగ్ టైమ్‌లో వెల్‌నెస్ సపోర్ట్ కంటిన్యూ అవుతుంది. సపోర్ట్ డైజెషన్. డైజెషన్ సిస్టమ్ స్మూత్‌గా వర్క్ అవ్వడంలో మనకి హెల్ప్ చేస్తుంది. డిటాక్స్ సపోర్ట్. బాడీలో అన్‌వాంటెడ్ టాక్సిన్స్ రిమూవ్ అవ్వడం కోసం సపోర్ట్ చేస్తుంది. వెయిట్ మేనేజ్‌మెంట్ సపోర్ట్. బాడీ బ్యాలెన్స్ మెయింటైన్ అవ్వడంలో హెల్ప్ చేస్తుంది. కంట్రోల్స్ లేట్ నైట్ హంగర్. నైట్ క్రేవింగ్స్ తగ్గించడానికి సపోర్ట్ చేస్తుంది. ఓవర్ ఈటింగ్ హ్యాబిట్స్ రెడ్యూస్ అవుతాయి. హెల్ప్స్ మెయింటైన్ రిజల్ట్. మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వకుండా మనకి హెల్ప్ చేస్తుంది ఇమ్యూన్స్. ఇప్పుడు అర్బనిజం ప్రొడక్ట్స్‌ని ఎలా కన్జ్యూమ్ చేయాలో చూద్దాం. అంటే ఎలా ఉపయోగించాలో మనం చూద్దాం. సంజ్ మార్నింగ్ టైమ్‌లో తీసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్ ముందు 1 క్యాండీ కన్జ్యూమ్ చేయాలి. వీక్ స్టమక్ ఉన్న వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ తర్వాత కూడా మనం తీసుకోవచ్చు. డైలీ వన్స్ మార్నింగ్ యూజ్ సరిపోతుంది. మూంజ్ మూంజ్ నైట్ టైమ్‌లో తీసుకోవాలి. స్లీప్‌కి ముందు 1 క్యాండీ కన్జ్యూమ్ చేయాలి. ఇది నైట్ డిటాక్స్ సపోర్ట్ కోసం డిజైన్ చేసింది. ఇలా రెగ్యులర్‌గా యూజ్ చేస్తే కంప్లీట్ డే అండ్ నైట్ వెల్‌నెస్ సపోర్ట్ ఉంటుంది మనకు. నెక్స్ట్ సినిట్రాల్ టెక్నాలజీ అంటే ఏమిటో మనం తెలుసుకుందాం. ఫ్రాన్స్ నుండి డెవలప్ చేసిన న్యాచురల్ సిట్రస్ ఎక్స్ట్రాక్ట్ ఇది.
ఆరెంజ్ అండ్ గ్రేప్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ నుండి ప్రిపేర్ చేశారు సినిట్రాల్‌ని. ఇది వెయిట్ మేనేజ్‌మెంట్ సపోర్ట్ కోసం ఉపయోగపడుతుంది. హెల్తీ బాడీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. సినిట్రాల్ అనేది న్యాచురల్ ఇంగ్రీడియెంట్ బేస్డ్ టెక్నాలజీ. సో, ఇది అర్బనిజం కంప్లీట్ వెల్‌నెస్ కాన్సెప్ట్. హెల్తీ లైఫ్ స్టైల్‌తో కలిపి యూజ్ చేస్తే ఓవరాల్ వెల్‌నెస్ మెయింటైన్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది ఈ అర్బనిజం. సో, ఇటువంటి అద్భుతమైన ప్రొడక్ట్స్ కంపెనీ మనకు డిజైన్ చేసి ఇస్తుంది కాబట్టి, మనం కాన్ఫిడెంట్‌గా కస్టమర్‌ని రికమెండ్ చేయొచ్చు. యాస్ వెల్ యాస్ బిజినెస్‌ని కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. సో, డైనస్ గ్లోబల్ వి కెన్ డీల్ విత్ కాన్ఫిడెన్స్, సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. థాంక్ యూ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ఎవ్రీవన్. థాంక్ యూ.